హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్. మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్ అయితే వస్తుంది. ఏంటో అనుకుంటున్నారా? మార్నింగ్ టిఫిన్స్కి లేట్ అయిపోతున్నప్పుడు ఇన్స్టాంట్గా మరమరాలతో ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ అయితే చేసుకోవచ్చు. ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకే నేనైతే స్కిప్ చేసేసి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా అలానే బజ్జీ కోసం వచ్చేసి శనగపిండి, మిర్చీలు అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇంక మరమరాలను అయితే ఒకసారి నీటిలో అయితే పిండి తీసుకోవాలన్నమాట. మరీ అంత గట్టిగా అంటే మరీ అంత మెత్తగా అయిపోయేట్టు కాదు, మరీ అంత కరకరలాడేట్టు కాదు, మీడియంగా పొడి పొడిలాడేట్టు మనం ఒకసారి వాష్ చేసుకొని అయితే తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ కావాలన్నది ఒక 4 మెంబర్స్కి అయితే ఒక 4-5 మెంబర్స్కి అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది మరమరాలు. మీరు తీసుకునే దాన్ని బట్టి అలానే తినేదాన్ని బట్టి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా దీన్ని ఇట్లా మొత్తం ఇట్లా పొడి పొడిలాడేట్టు తీసుకొని ఇంకా దీనికోసం వచ్చేసి చట్నీ పప్పు ఉంటుంది కదా, చట్నీ పప్పు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అది ఎందుకు యూజ్ అవుతుందో నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎంత నల్లగా వచ్చినాయో వాటరింగ్ మరమరాలను ఇట్లా చేస్తే. ఇంకా అలా చేయకపోతే మనం కొంచెం పొడి పొడిలాడాలి కాబట్టి ఇలా అయితే వాష్ చేస్తాము. ఇంకా చేసిన తర్వాత ఇప్పుడు పక్కన స్టవ్ మీద వచ్చేసి మనం మిర్చి బజ్జీ కోసం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా అలానే ఇటు సైడ్ వచ్చేసి ఉగ్గానికి అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా రెండు ఒకేసారి అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైకి మీరు ఎంత బాండీ అయితే పెట్టుకుంటారో దానికి సరిపడా ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకోవాలి. పక్కన వచ్చేసి బజ్జీ కోసం పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా. కొంచెం తినేసి కూడా అలానే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి శనగపిండిలో. ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత లైట్గా వాటర్ కలుపుకుంటూ కొంచెం ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇట్లా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేత్తో. ఇంక ఇట్లా వచ్చిన తర్వాత సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తాలింపు అయితే వేసేద్దాం ముగ్గానికి. ఇక్కడ వచ్చేసి తాలింపు గింజలు అలానే కరివేపాకు అయితే వేసేసాము. ఇంక ఫస్ట్ ఉల్లిపాయ నిలువుగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో కానీ పచ్చిమిర్చి మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆయిల్లో కొంచెం ఎర్రగా వేయించేంత వరకు అయితే అంటే వేగిద్ది అన్నంత వరకు అయితే ఉంచుకోవచ్చు. ఇంకా అలానే టమాటోలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకా టమాటోలు మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మరమరాలు అనేవి తెల్లగా ఉంటాయి కదా. మరి కొంచెం పసుపు తక్కువ అయితే మరీ తెల్లగా ఉంటుంది ఉగ్గాని అనేది. వచ్చేసి మరమరాలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంటే టమాటో ఉల్లిపాయ అంతా మొత్తం మరమరాలకు పట్టేటైతే యాడ్ చేసుకోవాలి. ఇందాడ శనగపప్పు పిండి అని చెప్పాను కదా, అదైతే ఇక్కడైతే వేసేసుకొని ఉప్పు అయితే వేసేసుకోవాలి ఎంత కావాలనేది. ఇంక ఇక్కడ ఉప్పు యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఉగ్గాని అంటే సాల్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఉగ్గాని అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మిర్చి బజ్జీకి వచ్చేటప్పటికి ఇలా అంటే మిర్చికి ఇలా పిన్నేస్తో ఇంకా ఘాట్లు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మిర్చి బజ్జీ అయితే వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే చేసి పెట్టచ్చు. ఇలాగా చాలా బాగా తింటారు పిల్లలు. ఇంకా ఎలా వచ్చిందనేది ఈ వీడియో లాస్ట్లో చూపిస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.